ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. రాజ్యపూజిత 4, అవమానం 2గా ఉన్నది. ఈ రాశి వారికి గురువు జూన్ 1 వరకు 5లో తామ్రమూర్తిగాను, జూన్ 2 నుంచి 6లో సువర్ణమూర్తిగాను సంచారము చేయుచున్నాడు. కావున అత్యంత సుఫలితాలు కలుగుతాయి. కుటుంబం యొక్క వృద్ధి ఉంటుంది. నూతన గృహలాభం ఉంటుంది. కానీ రాహుకేతువులు 2లో 8లో లోహమూర్తులుగా ఉన్నారు. కావున వీరికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఏ పని ప్రారంభం చేయాలన్నా, ఏ పనిని సాధించాలన్నా, ఎందులో సక్సెస్ కావాలన్నా ఈ కుంభరాశి వారికి ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. విద్యార్థులైనా కానీ అందరిలాగా కాకుండా వీరు కొంత ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. వ్యాపారులైనా కానీ మరి లాభాలు పొందాలంటే కుంభరాశిలో ఉండేటువంటి వారు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయ్యే పనివాడు రాలేదని చెప్పి ఎదురు చూస్తే మీరు తెచ్చినటువంటి ఆ యొక్క కూరగాయలు చెడిపోతాయి. కాబట్టి మీరే యజమానులైనా కూడాను రాబడి పొందాలి అంటే, లాభాలు రావాలి అంటే కనుక కొంచెం శ్రమ చేయాలి. విద్యార్థులైనా వ్యాపారులైనా అన్ని రంగాల వారు శ్రమ మీద వీరు ఫలితాన్ని పొందుతారు. తర్వాత శని 2లో కొంత మీకు ధన నష్టాన్ని, వ్యయాన్ని కలిగిస్తారు. అధిక ఖర్చులు ఉంటాయి. ఆదాయం 2, వ్యయం 8 అంటే అక్కడే తెలుస్తుంది మీకు. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇతరులను మనసా వాచ కర్మణ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా ఉండాలి. ఈ రాశి వారికి ఒక సూచన. కుంభరాశి వారు అందరి విషయాల్లో తలదూర్చకూడదు. దారిలో పోతున్నాం, మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం, రైల్లో ప్రయాణం చేస్తున్నాం, చీటికి మాటికి వేరే వాళ్ళతో వివాదాలు తగాదాల్లోకి వెళ్లకుండా ఉంటే ఈ రాశి వారికి కొంత అనుకూలతలు ఉంటాయి. ఇతర విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ శని 2లో ధన నష్టం కలిగించకుండా ఉండాలన్నా, వక్రగతిలో ఉండేటువంటి రాశులు సానుకూలం అవ్వాలన్నా ఈ యొక్క కుంభరాశి వారు గోవిందుడిని దర్శించాలి. గోవిందనామస్మరణ చేయాలి. గోవిందాయ నమః, గోవిందాయ నమః అని చెప్పి గోవిందనామస్మరణ చేయడం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.